నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా ఇతరత్ర వీడియోలు మీ దాకా చేరే అవకాశం ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి, కేవలం ఆంధ్రజ్యోతే కాదు, ఈ రోజున అన్ని ప్రధాన వార్తాపత్రికల్లోనూ మెయిన్గా వచ్చిన వార్త నెయ్యి అబద్ధం, కొవ్వు నిజం. గత 3 రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది ఈ అంశం మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు చంద్రబాబు చెప్పినట్టు జంతు కొవ్వు లేదని సిబిఐ సిట్టు ఛార్జ్షీట్లో చెప్పింది. ఇప్పుడేం చెబుతావు చంద్రబాబు అని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నాడు. గుండు కొట్టుకొని క్షమాపణలు చెప్పాలి చంద్రబాబు అని బోమన్ కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక పేరుని నాని ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో నోటికి అదుపు లేకుండా గుత్తి వంకాయను చీల్చినట్టు నాలుకలు చీల్చి కారం పెట్టాలి, ఒళ్ళంతా వాతలు పెట్టాలి, దబ్బనం కాల్చి నాలుక మీద పెట్టాలి, ఇట్లాంటి దిక్కుమాలని వ్యాఖ్యలన్నీ చేస్తూ ఇక నిన్న రెచ్చిపోయి మరి 80 సంవత్సరాల వయసు వచ్చింది, నీ వల్ల ఏం ఉపయోగం చంద్రబాబు అని కూడా ప్రశ్నించాడు. వీళ్ళందరి వల్ల ఏం ఉపయోగమో ఎవరికీ అర్థం కాదు. చంద్రబాబు చచ్చిపోతే అసలు కనీసం విగ్రహం పెట్టేవాడు కూడా ఉండడు అని వాళ్ళ వ్యాఖ్యానాలు వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. కానీ ఇందులో అసలైన వాస్తవం ఏమిటి అని అంటే, సిబిఐ సిట్టు నిన్న ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసింది. అది ఈనాడులో కూడా మనం చూడవచ్చు. అనిల్ సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి, ప్రభుత్వానికి లేఖ రాసిన సిట్టు. సింఘాల్ బదిలీ నేడో రేపో ఉత్తర్వులు. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా ఆ రోజున అధికారులుగా వ్యవహరించిన వీళ్ళందరూని ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది సిట్టు. అయినప్పటికీ అరాకొరా సౌకర్యాలు, ల్యాబ్ నివేదికలు, వీటి ద్వారానే అసలు ఇప్పుడు ఉన్న ఉపద్రవం ఎలా జరిగింది అనేది ఈనాడులో మరొక కథనం కూడా మనం చూడవచ్చు. ఇదేంటంటే, పంది కొవ్వు 10% ఉంటే 10% కంటే తక్కువ కలిస్తే గుర్తించలేమని ఎన్డీఆర్ఐ ల్యాబ్ స్పష్టీకరణ. గొడ్డు కొవ్వు, చేప నూనె కల్తీ నిర్ధారించే పరీక్షలు తమ ల్యాబ్లో లేవని వెల్లడి. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి ఉంటాయని ఎన్డీడీబీ అనుమానం. గతంలో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు ఆ రోజున మాట్లాడారు. కానీ సిబిఐ సిట్టు మరొక ల్యాబ్కి దాన్ని పంపించి, ఆ పంపించిన దాంట్లో 10% కంటే తక్కువ కలిస్తే నిర్ధారించుకోలేని టెస్టులు వాళ్ళ దగ్గర నిర్ధారణ చేయడానికి అలాంటి టెస్టులు ఏమీ లేవు అనే విషయం కూడా ఈ రోజున బయటకు వచ్చింది. 10% కంటే తక్కువ కలిస్తే మేము కనిపెట్టలేం అనే విషయాన్ని చెప్పారు. మరి ఇంతకీ ఆ ల్యాబ్ ఏమిటి దాని పరిస్థితి అని అంటే, దాని పరిస్థితిని కూడా ఇక్కడ ఈనాడులో ఒక ఎక్స్పోజ్ చేయటం జరిగింది. ఎన్డీఆర్ఐలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేసిన కల్తీ నెయ్యి కేసు నిందితులు. అసలు ఈ ఎన్డీఆర్ఐలోనే మరి సిట్టు, సిబిఐ సిట్టు టెస్టులు చేయించింది. ఈ నెయ్యిని కల్తీలో ఏమాత్రం జరిగిందనేది. అందులో చాలా రకాలుగా పరీక్షలే చాలా తక్కువగా ఉంటే, ఇంకా ఆ ల్యాబులకి ప్రిన్సిపల్ సైంటిస్టులుగా పనిచేసిన వాళ్ళు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. ఇక మరి టెస్ట్ రిపోర్టు ఏ రకంగా రావచ్చు అనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైకాపా హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితులైన డైరీ ప్లాంట్ల తనిఖీ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ కులకర్ణి జయరాజురావు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నేతృత్వంలో పనిచేసే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన బెంగళూరులోని సదరన్ రీజియన్ స్టేషన్లో సుదీర్ఘకాలం ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేశారు. హర్యానాలో కర్నాల్లో ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఉంది. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు చేసిన సిట్టు బృందం
ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇచ్చిన నివేదికపై పరిగణలో తీసుకుంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్డీడీబీ ఒక పక్కన క్లియర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మరొక ల్యాబ్కు వెళ్ళటం, ఆ ల్యాబ్లో ఎన్డీఆర్ఐ ల్యాబులకి ఈ కేసులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు గతంలో సైంటిస్టులుగాను ప్రిన్సిపాల్గాను పనిచేసిన వ్యవహార శైలి కూడా బయటకు వచ్చింది. ఖచ్చితంగా అసలు ఈ నిందితుడు ఆ టెస్ట్ జరుగుతున్న సమయంలో కూడా అక్కడ ఉన్నాడు అనేది ఒక నిర్ధారణ కూడా వస్తున్నట్టుగా కనపడుతుంది. నిందితుడైన డాక్టర్ కులకర్ణి జయరాజరావు ఐకార్ ఎన్డీఆర్ఐ బెంగళూరులో ఎస్ఆర్ఎస్లో 2009 జనవరి 1 నుంచి ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తూ 2025 జూన్ 30న పదవీ విరమణ చేశారు. ఆయన ఎన్డీఆర్ఐలో కీలక హోదాలో పనిచేస్తున్న సమయంలో అంటే 2025 మే 16న తేదీన కర్నాల్లో ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇచ్చిన నివేదికను సిట్టి పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. ల్యాబ్కి అయితే ఈయన ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడో, కాకపోతే డివిజన్స్ విభాగాలు వేరుగా ఉండొచ్చు. ఇది టెస్ట్ చేసింది హర్యానాలో అయితే ఆయన పనిచేస్తున్న బెంగళూరు అయినా ప్రభావితం చేయటానికి ఒక్క ఫోన్ కాల్ చాలు. ఈ రోజున గ్లోబల్ విలేజ్ అని చెప్పుకుంటున్న సమయంలో ఒక్క ఫోన్ కాల్ చాలు అక్కడ ఉండే వాళ్ళని ప్రభావితం చేయటానికి. ఆయన అందులోనే పనిచేస్తూ ఉంటే ఆ సంస్థలు ఇచ్చిన రిపోర్టుని ఆధారంగా సిబిఐ సిట్ ఎలా తీసుకుంది అనేది ఓ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. డైరీ నిపుణులైన డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ కులకర్ణి జయరాజరావును వైకాపా హయాంలో తీతీదే పాలక మండలి డైరీ ప్లాంటుల తనిఖీ కమిటీ సభ్యులుగా నియమించింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేయడానికి టెండర్లు వేసిన డైరీలకు సంబంధించిన ప్లాంటును పరిశీలించి నిజంగా ఆ సంస్థ అందుకు అర్హమైనదివేనా అని నిగ్గు నివేదించాల్సింది వీళ్లే. డైరీ సంస్థ ప్రతినిధులతో కుమ్మక్కై ప్లాంటును సరిగ్గా తనిఖీ చేయకుండా వాటిని అర్హతలు ఉన్నట్టుగా తీతీదేకు తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇలాంటి తప్పుడు మనుషులు పనిచేస్తున్న అదే ల్యాబ్ నుంచి టెస్ట్ తీసుకొస్తే ఇంకా ఏ రకంగా ఉంటుంది అనేది ఈనాడు యొక్క కథనం పూర్తి వివరంగా కనపడతా ఉంది. దీని ప్రకారంగా అర్థమైపోతుంది. ఇక సింగాలు బదిలీకి ఈరోజు ప్రభుత్వం నేడో రేపు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని సిబిఐ మరి ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. ఇదే అంశం మీద లడ్డూల్లో కల్తీపై ప్రభుత్వానికి సిట్ లేఖ, 100 పేజీల నివేదిక, కల్తీ జరిగినట్లు స్పష్టీకరణ, భవిష్యత్తులో కల్తీ నిరోధకానికి పలు సూచనలు, రిపోర్టులపై ప్రభుత్వం అధ్యయనం, మరింత లోతుగా అధ్యయనం చేయాలి, సిబిఐను డిమాండ్ చేస్తున్నాం. కల్తీ జరిగిందని తేలింది, సిట్ ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ఈ విషయాన్ని మొత్తం చెప్పారు. కల్తీ జరిగిన మాట వాస్తవం, అందులో జంతు కొవ్వు లేదు అని అనటం ఇంకా పెద్ద అవాస్తవం అనేది ఇక్కడ పూర్తిగా తేలిపోతున్న అంశమే. ఏ రకంగా అసలు ఈ సిట్ రిపోర్టు ఏ రకంగా వచ్చింది అనే విషయాన్ని కూడా ఈనాడులో క్లియర్గా ఎక్స్పోజ్ చేయటం జరిగింది. ఇందులో 10% కంటే తక్కువ పంది కొవ్వు కలిసి ఉంటేనో బాగా వేడి చేస్తే ఆ డిఎన్ఏ అందులో మెల్ట్ అయిపోయి కనిపెట్టలేని పరిస్థితుల్లోనే ఉంది. ఇంకా పీసీఆర్ ల్యాబ్లో ఉంది. అదే ఎన్డీడీబీ అయితే క్రిస్టల్ క్లియర్గా గుర్తుపట్టేది. ఆ రోజున ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లోనే లార్డ్, ఇక బీఫ్ టాలో అనేవి అన్నీ కూడా వచ్చాయి. దాన్ని ప్రస్ఫుటంగా రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేల సమీక్షలో చెప్పింది. ఇక 11 మంది అసెంబ్లీకి రండి, కల్తీ నెయ్యిపై చర్చిద్దాం, కలియుగ దైవానికి మోసం చేసిన ఘనత జగన్దే, వైసీపీదే, కల్తీపై ఇంకా అబద్ధాలా టీడీపీ, కల్తీ సహజమే, జంతు వ్యర్థాలు లేవని తేలింది, బాబు సారీ చెప్పాలి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. యాక్చువల్గా ఇది 11 మంది అసెంబ్లీకి రండి అండి, ఇది చాలా పెద్ద బంపర్ ఆఫరు. ఇదిగో మేమేమి రాము వచ్చేవాళ్ళం కాదు, కానీ వాళ్ళు ప్రభుత్వం సవాలు విసిరింది కాబట్టి మేము కూడా దాన్ని స్వీకరించి వచ్చాం అని సంశయంగా మరి
11 మంది జగన్మోహన్ రెడ్డి ఇంకా మిగతా 10 మందిని వెంటబెట్టుకొని అసెంబ్లీకి వచ్చి చర్చకి సై అని చెప్పొచ్చు. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. నేను నిన్న మన కుండబద్దలు మెయిన్ ఛానల్లో కూడా చేశా, జగన్కి బంపర్ ఆఫర్, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అని. 2 కాదు, కొసరుగా 3వ పిట్ట తగిలే అవకాశం కూడా ఉంది అనేది కూడా చెప్పాను. మీరు ఆ వీడియోని కూడా ఒకసారి పరిశీలించండి. నేను వీలుంటే ఆ వీడియో యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. అండ్ కామెంట్ చేయండి ఒకసారి. ఈ 11 మంది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిజంగా అసెంబ్లీకి వెళ్ళి ఈ నెయ్యి మీద, ఇందులో కొవ్వు లేదు అనే దాని మీద చర్చ చేసే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చర్చించగలడా? నా అభిప్రాయం అయితే ఆయనకు అంత ధైర్యం లేదు, ఆయన అంత పిరుగ్గొడ్డి ఇంకెవరు లేరు అనేది నా అభిప్రాయం. ఆయన మనుషుల్ని ఫేస్ చేయలేరు. ఆయన మంది మార్బలం వీళ్ళు ఉన్నప్పుడు బాగా విపరీతమైన హావభావాలు అవన్నీ చూపిస్తూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడొచ్చు. కానీ ఏదైనా ఒక దెబ్బ తగిలి ఇప్పుడు 11 మందే మిగిలారనుకోండి, అయినప్పటికి కానీ ఏంటి నష్టం? ఆయన ప్రతిపక్ష హోదా రాలేదు అని కోర్టుల దాకా అయితే వెళ్తారు, కానీ అసెంబ్లీకి చర్చకు అయితే రారు. ఈ చర్చకు వెళ్తే ప్రభుత్వం సవాల్ని స్వీకరించినట్టు అవుతుంది. ఒకటి, ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పే అవకాశం జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. బయట మాట్లాడే ఏది రికార్డ్ అవ్వదు, అసెంబ్లీలో మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అవుతుంది, అందులో నిగ్గు తేల్చవచ్చు. ఇక సరే మైక్ ఇవ్వలేదనో, తక్కువ సమయం ఇచ్చారనో ఒకవైపున స్పీకర్ అయ్యన్న పాత్రుడు, లేదు డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు, ఎవరున్నా సరే, ఎవరు మైక్ కట్ చేసినా సరే వాళ్ళ మీద ఇంత ఎత్తున విరుచుకుపడవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటిదాకా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ వాటన్నిటికీ ఈయన ఎప్పుడు ధీటుగా సమాధానం చెప్పింది లేదు. వాళ్ళ మీద కూడా ఒక బండ వేయచ్చు. ఇంకా అదీ కాకుండా ఇక 60 పని దినాలు అసెంబ్లీకి పని దినాల్లో హాజరు కాకపోతే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుంది అనే దాన్ని తప్పించుకోవడానికి ఈ చర్చ పనికి వస్తుంది. చర్చకు వెళ్ళాం, వచ్చాం, అయిపోయి 2 రోజులు చర్చించారా, 3 రోజులు చర్చించారా, లేదు ఒకటే రోజు చర్చించారా? ఈ 60 రోజుల అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి ఒక్క దెబ్బ 3 పిట్టలు, 2 కాదు. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ఫేస్ చేయగలుగుతాడా ఇలాంటి చర్చ అనేది. ఇక తెలుగు జాతి ఖ్యాతి అమరావతి విశ్వనగరంగా రాజధాని అభివృద్ధి. ఇతర రాష్ట్రాలతో సమానంగా మనకు మహానగరం అవసరం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ, భారత్కు క్వాంటమ్ వ్యాలీ. ఎన్ఆర్ఐ వైద్యులు శాశ్వతంగా ఈ ప్రాంతంలోనే మమేకం కావాలి. గుంటూరు జీజీహెచ్లో కానూరి జిమ్ఖానా ఎంసీహెచ్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక దీంతో పాటు ఇదే విషయం మరి మన ఈనాడులో కూడా, సమాజానికి కొంత తిరిగిచ్చినప్పుడే నిజమైన సంతృప్తి. జన్మభూమికి ప్రవాసాంధ్రుల సేవలు స్ఫూర్తిదాయకం. పేదలకు నాణ్యమైన వైద్య సేవలే సంజీవిని లక్ష్యం. జీజీహెచ్లో ఎంసీహెచ్ భవనాన్ని ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. చాలామంది సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలనుకుంటారు, ఇవ్వాలి. అదే సమయంలో కొంత భాగం సమాజానికి కేటాయించాలి. అందులో దొరికే సంతృప్తి మరెందులోనూ రాదు. జన్మభూమిని మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం. అందుకు నిదర్శనమే జిమ్ఖానా బృందం చేసిన కృషి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అది నిజమే. మనం ఎంత సంపాదించి ఎంత పిల్లలకి ఇచ్చినా ఏం ఉపయోగం? సమాజానికి ఏదైనా చేసిన రోజు అందులో మంచి పేరు వస్తుంది. ఈనాడులో ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు చేరాలి. పవన్ కళ్యాణ్ విధుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు. ఉత్తరాంధ్ర జిల్లా సమీక్షలో సమావేశంలో ఉప ముఖ్యమంత్రి స్పష్టీకరణ చేశారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే తపనతోటి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, దాన్ని ప్రజలకు చేరవేసేలా అధికారులు చిత్తశుద్ధి, జవాబుదారీతనం, బాధ్యతలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన విశాఖ కలెక్టరేట్ భవనంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి
గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో చెప్పారు. ఇక బీసీ భవనాలన్నీ ఒకే చోట. అమరావతిలో జ్యోతిరావు బాపులే స్మృతి వనానికి అనుబంధంగా నిర్మాణం. సీఎం ఆమోదించాక తుది నిర్ణయం. రాజధాని అమరావతిలో బీసీలకు సంబంధించిన కార్యాలయాలు, సమావేశ మందిరాలు, వినోద కేంద్రాలు, స్టడీ సర్కిల్ తదితర నిర్మాణాలన్నీ ఒక చోట చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే జ్యోతిరావు పూలే స్మృతి వనం అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున దానికి అనుబంధంగా అక్కడే ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు యోచిస్తూ ఉన్నారు. కార్యాలయాలు స్మృతి వనం అనుబంధంగా ఉంటే పర్యవేక్షణ నిర్వహణ మెరుగ్గా ఉంటుందని, వివిధ పనులపై రాజధానికి వచ్చే బీసీలకు అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయని భావిస్తూ ఉన్నారు. వచ్చే నెల 4న బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించే సమీక్షలో సీఎం చంద్రబాబు ముందు ఈ ప్రతిపాదన పెట్టనున్నారు. కరెక్టే. ఇక 87 గ్రూప్ 1 పోస్టులకు ఎంపిక జాబితా విడుదల. మరో 2 పోస్టులు రిజర్వ్. గ్రూప్ 1 పోస్టులకి అర్హులైన వాళ్ళ జాబితాని విడుదల చేశారు. ఇక కల్తీ నెయ్యి సరఫరా కేసులో రంగంలోకి ఈడీ. హవాలా చెల్లింపులు, మనీ లాండరింగ్పై దృష్టి, సిట్ అధికారుల నుంచి కేసు వివరాలు సేకరణ. 1-2 రోజుల్లో ఈసీఐఆర్ నమోదు. వైకాపా హయాంలో 5 ఏళ్ల పాటు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 235 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గాల ద్వారా భారీ మొత్తాల్లో సొమ్ము చేతులు మారినట్టు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు నిగ్గుదేల్చిన నేపథ్యంలో అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఈడీ అధికారులు సిట్టు నుంచి తాజాగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, 36 మంది నిందితుల సమాచారం, వారి రిమాండ్ రిపోర్టులు, ఇప్పటి వరకు దాఖలు చేసిన అభియోగ పత్రాలు, వివిధ రాష్ట్రాల్లో హవాలా ఏజెంట్ల ప్రమేయం, వారి పాత్ర తదితర అంశాలపై సమాచారం తీసుకున్నారు. దాన్ని విశ్లేషించి ఈడీ బృందాలు ఈ మొత్తం వ్యవహారంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాయి. 1-2 రోజుల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఇక ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు అది లిక్కర్ స్కామ్లో ఇచ్చారు, కానీ ఏం జరిగిందనేది ఎవరికి ఏం అర్థం కాలేదు. ఈడీ అదేవిధంగా విజయసాయి రెడ్డిని, మిథున్ రెడ్డిని విచారణ చేశారు. జైల్లో రాజకేశ్ రెడ్డిని కూడా విచారణ చేశారు. మరి ఇప్పుడు కల్తీ నెయ్యి సరఫరా చేసిన దాంట్లో కూడా ఈడీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒకసారి ఆంధ్రప్రభలో కూడా చూస్తే హైదరాబాద్కు ధీటుగా అమరావతి, ఇందాక అది చూసాం. ఇక దిగొచ్చిన గోల్డ్ సిల్వర్ 15,286 తగ్గిన బంగారం, 67,891 తగ్గిన వెండి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 1,55,100. లాభాల స్వీకరణలో డౌన్ డాలర్ బలపడటంతో ప్రభావం ఏర్పడింది. ఇక త్వరలో జాబ్ క్యాలెండర్. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి 755 కంపెనీలు. లోకేష్ ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతున్నాయి. 4,000 ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు. పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతాం మంత్రి. కాకినాడ జేఎన్టీయూలో హలో లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వివరాలు కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. దేశంలో ఏపీని నెంబర్ 1గా రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రాష్ట్రానికి 755 కంపెనీలు వచ్చాయని అన్నారు. 4 లక్షల ఉద్యోగాలు లభించాయని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం తమ లక్ష్యం అని గుర్తు చేశారు.
కాకినాడ జేఎన్టీయూలో మంత్రి లోకేష్ లోకేష్ పేరుతోటి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 రాష్ట్రంగా చేసే క్రమంలో విద్యార్థులందరూ అందులో భాగస్వాములు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. నైపుణ్యం ఉంటేనే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నైపుణ్యం పోర్టల్ ద్వారా సప్లై డిమాండ్ తరహాలో కొత్త విధానం తెచ్చామని, దీని ద్వారా 75,000 మందిని స్క్రీనింగ్ చేశామని వివరించారు. గత ఏడాదిన్నరలో 755 కంపెనీలు రాష్ట్రానికి రాగా అవన్నీ ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతూ ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 4,000 ప్రొఫెసర్ పోస్టులకు భర్తీ చేయాల్సి ఉందని, న్యాయపరమైన చిక్కులు తొలగించి వీటికి భర్తీ చర్యలు చేపడతామని అన్నారు. కొంతమంది కులం, మతం, ప్రాంతం అనే భావన తీసుకొచ్చి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాకు పిల్లలు దూరంగా ఉంచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇకపై నెలకోసారి విద్యార్థులను కలుస్తానని కూడా ప్రకటించారు. ఒక్కసారి సాక్షిలో ప్రధానంగా వచ్చిన వార్తలు చూద్దాం. ఎందుకంటే ఊరంతా ఒకవైపు ఉంటే సాక్షి మరొక వైపు తిరిగి ఉంటుంది కదా. ఎడ్డమంటే తెడ్డమంటారు వీళ్ళు. జీవీఎంసీలో రౌడీ రాజ్యం, కబ్జాకు పచ్చ జెండా. గత 4-5 రోజులుగా గీతమ్స్ ల్యాండ్ అలాట్మెంట్స్, వాటిని రెగ్యులరైజేషన్ మీద బాగా విస్తృతంగా కథనాలు వండి వారుస్తుంది సాక్షి. కనీస చర్చ లేకుండా గీతం కబ్జా భూములను క్రమబద్ధీకరణకు ఆమోదం. విశాఖ నడిబొడ్డున 5,000 కోట్ల విలువైన భూమిని తమ బంధువుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు బరితెగింపు. రెచ్చిపోయిన కూటమి పార్టీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి. ఈ ఫోటో ఒకసారి చూడండి. వీళ్ళు ఫోటో కోసం కాక వేరెందుకు నుంచున్నట్టుగా కనపడుతుంది. లేకపోతే అలా ప్యాంటు పైకి ఎత్తుకొని ఇలా చేతులు వంకరగా తిప్పుకొని తోపులాట జరిగినప్పుడు ఇలాగ పీతాట లేవటం అనేది సర్వసాధారణం. వీళ్ళైతే గతంలో కాళ్ళే ఎరగొట్టుండేవాళ్ళు, చేతులు ఇరిచేసి ఉండేవాళ్ళు. చూసుకుని అసెంబ్లీలోనే అసలు జనం సాటి ఎమ్మెల్యేలను కూడా లేకుండా వాళ్ళ మీదకు దూక్కుంటా వెళ్ళిపోయారు. ఘనత ఉంది కదా వైసీపీకి. వెళ్ళిపోయాడంటూ బెదిరింపులు, మెడపట్టి తోసివేతలు. ఇక చంద్రబాబే మహాపాపం, రాజకీయ పాతకం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన చంద్రబాబు. జంతు కొవ్వు కుట్ర బెడ్స్ కొట్టింది. దేశవ్యాప్తంగా బాబు క్షమాపణ చెప్పాలని వెల్లువెత్తున్న డిమాండ్ తోటి సరికొత్త కుతంత్రం ఏం లేదు ఇందులో. ఎక్కడ ఎవరు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి ఎక్కడ ర్యాలీ అన్నా కూడా చేశారా? వెల్లువెత్తుతుంది అనేది వీళ్ళకి ఎలా తెలుస్తుంది? శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు పక్కా పన్నాగం. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళాలనుకున్నాడు. పవిత్రతకు భంగం కలిగించేదంటే ఇట్లాంటివి కూడా ఉంటాయి. కనీసం డిక్లరేషన్ కూడా ఇవ్వలేని స్టేటస్లో జగన్మోహన్ రెడ్డి ఉండి ఇప్పుడు ఈ సాక్షి దాన్ని రాయటం. ఈ భారతీ రెడ్డి గారికి ఇవాళ సాక్షి పేపర్లో వచ్చే మరి కనీసం వార్తలు ఏం రాస్తారనన్న ఒక ఐడియా ఉంటుందో లేదో తెలియదు. యాక్చువల్గా భారతీ రెడ్డి అంటే గుర్తొచ్చింది భారతీ సిమెంట్స్ విషయం కూడా ఒకటి ఇక్కడ ఉంది. భారతీ సిమెంట్స్కు చెక్ రద్దుబాటలో సున్నపు రాయి లీజు. ఆ రూల్స్ మాకు వర్తించవు. ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఎలా కాదంటారు? సోకాష్ నోటీసు వెనక్కి తీసుకోండి. భారతీ సిమెంట్స్ వాదనను తోసిపుచ్చిన సర్కారు. ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఎలా కాదంటారు అంటే కాదంటారని అంటుంది కూడా ప్రభుత్వమే కదా. వీళ్ళు వేరే ఎవరో కాదు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే చేసిందే ప్రభుత్వం అవుతుందా? అసలు ఎన్నికల సమయంలో 2024 ఎన్నికల సమయంలో నాటి సీఎం జగన్ కడప జిల్లా కమలాపురం మండలంలో 3 గ్రామాల పరిధిలో భారతీ సిమెంట్స్కు 235.56 ఎకరాల మేర సున్నపు రాయి లీజు ఇచ్చారు. లీజ్ కాల పరిమితి 50 ఏళ్లు ఖరారు చేస్తూ 2024 ఫిబ్రవరి 2న జీవో 4 జారీ చేశారు. భారతీ సిమెంట్స్కు
ఎంఎండిఆర్ యాక్టు 1957కు విరుద్ధంగా లీజులకు ఇచ్చారని దీనిపై విచారణ చేయాలని కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖలోని అంశాలు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రం 2024లో రాష్ట్రాన్ని ఆదేశించింది. ఆ నేపథ్యంలో రాష్ట్ర గనుల శాఖ లీజు ఫైళ్లను పరిశీలించింది. వీటన్నిటినీ పరిశీలించి మొన్న డిసెంబర్ 11వ తారీఖు వీళ్ళకి ఒక షోకాస్ నోటీస్ ఇచ్చారు. 14 రోజుల్లోగా మీరు దీనిపైన వివరణ చెప్పాలి అని. ఆ 14 రోజులు పోయా. మొన్న 5వ తారీఖున వీళ్ళు ఒక వివరణాత్మక లేఖ ఒకటి పంపించారు, నోటీసులు వెనక్కి తీసుకోవాలని. షోకాస్ నోటీసులు అసంబద్ధంగా అసంపూర్ణంగా ఉందని భారతీ సిమెంట్స్ పేర్కొంది. ప్రభుత్వం చట్టపరమైన అన్ని అంశాలను పరిశీలించిన తరువాతే సున్నపురాయి లీజు ఇచ్చిందని పేర్కొంది. ఒకసారి ప్రభుత్వం అన్నీ పరిశీలించి లీజుకి ఇచ్చిన తర్వాత అవి చట్టవిరుద్ధమని ఉల్లంఘనలు ఉన్నాయని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించింది. లీజు రద్దు చేయడం న్యాయబద్ధం కాబోదు, మాకు ఆ రూల్స్ వర్తించవు, మా లీజుకు ఆ రూల్స్కు లోబడే ఉన్నాయి, కాబట్టి ఆ రూల్స్ను ఉల్లంఘించారని చెప్పడం సరైంది కాదు. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నాటి ప్రభుత్వం మాకు లీజుకి ఇచ్చింది. మరి ఈనాటి ప్రభుత్వం ఏం న్యాయ సలహా లేకుండానే చెప్పిందా? అని వాళ్ళు ఆ విధంగా లీజు కాంట్రాక్టు రద్దు అవుతుందంటే మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయమై ప్రస్తావిస్తూ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్న సంస్థల లేకపోతే వెళ్ళగొట్టబడుతున్నాయి అనే ఆరోపణలు చేస్తున్న దాంట్లో భారతీ సిమెంట్స్ను కూడా కలుపుకున్నారు. జిందాల్ ఈ మిగతా చాలా కంపెనీలు కలిపి మాట్లాడుతూ అందులో భారతీ సిమెంట్స్ గురించి కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఇది లీజు రద్దు అయిపోతే ఖచ్చితంగా భారతీ సిమెంట్స్ వెళ్ళిపోతుంది, రాష్ట్రంలో ఉండదు. జగన్ బెంగళూరులో ఉంటాడు, అధికారం ఆంధ్రాలో కావాలి. వాళ్ళ కంపెనీలు ఏటో హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో తరలి వెళ్ళిపోతాయి. ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు వీటన్నిటినీ తిప్పి అడిగితే వాళ్ళు ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి పెడుతున్నారు మాకు, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం అని చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవండి ఈ రోజున 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.